హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. అక్కడైతే మా అమ్మ అయితే పట్టీలు తీసుకుందామని చెప్పేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్తుంటే నేను కూడా వస్తామో ఒకసారి చూస్తాను ఏమున్నాయో కలెక్షన్ అని చెప్పేసి వెళ్ళాను మా అమ్మతో పాటు. అయితే అది ఆ షాప్ మాకు తెలిసిన పర్సనే అండి, మేము ఎప్పుడు అక్కడికి వెళ్తాము. అయితే అక్కడికి వెళ్ళగానే నాకు చెంపచౌరాలు ఒకసారి చూడాలనిపించింది. నేను చెంపచౌరాలు నాకు లేవు, అందుకోసం ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఎలాంటి మోడల్ బాగుంటుంది అండ్ అలాగే ఎంత కాస్ట్ పడుతుంది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనం మనీ సేవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చెంపచౌరాలు అయితే చూశానండి. అలాగే ఎన్ని గ్రామ్స్ ఉందని చెప్పేసి వెయిట్ కూడా వేయించాను. అలాగే ప్రైస్ కూడా ఎంత పడిద్దని కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం ఓపిక్గా అయితే షేర్ చేసుకున్నారు. అదే మొన్న నేను మాల్కి వెళ్ళానని చెప్పాను కదా, భీమా జ్యువెలర్లో ఇంత ఫ్రీడమ్గా అయితే అడగలేము కదా అని చెప్పేసి ఇక్కడైతే తెలుసుకున్నాను ఎంత కాస్ట్ ఉంటుంది. ఒకవేళ దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుందో కూడా తెలుసుకుంటే బెటర్ కదా. అక్కడ పర్చేస్ చేయాలా, ఇక్కడ పర్చేస్ చేయాలా, అక్కడైతే మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మనం ఏ డిజైన్ అయితే చూపిస్తామో ఆ డిజైన్ అయితే చేసిస్తారండి. బట్ అన్న దగ్గర అయితే ప్రజెంట్ అయితే 3 డిజైన్సే ఉన్నాయంట, అవైతే చూపిస్తున్నాడు. ఏది బాగుంది అని చెప్పేసి చూసుకుంటా ఉన్నాను. అన్నీ ఒకసారి పెట్టుకొని మరీ చూశానండి. నార్మల్గా తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి అన్నీ ఒకసారి పెట్టేసుకొని నాకు ఏది సెట్ అవుతుందా అని చూసుకొని దాని వెయిట్ ఎంత అవుతుందన్నా ఎంత కాస్ట్ పడుతుందని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని కొన్ని పిక్స్ అలాగే కొంచెం వీడియో కూడా తీసుకున్నానండి, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి. అండ్ మీకు ఏం నచ్చిందో చెప్పండి. 3 పెట్టాను కదా. నార్మల్గా ఇవి కొంచెం ఓల్డ్ మోడలే కానీ కొన్నిసార్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అవుతుంది. నార్మల్గా కాస్ట్లీ పేరు అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పటికీ కూడా అది ట్రెండే. ఇప్పటికి కూడా పర్చేస్ చేస్తారు. అలాగే చెంపచౌరాలు కూడా తర్వాత ట్రెండ్ అవుతాయిలే, ఇప్పుడు ఓల్డ్ అయినా అని పర్లేదు అని చెప్పేసి చూసుకున్నాను. నాకు బాగా అనిపించింది. మా అమ్మకి అయితే ఫస్ట్ వన్ అయితే 3 స్టెప్స్ ఉంది కదండి, ఆ 3 స్టెప్స్ అయితే నచ్చింది. మీకేం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెయిట్ కూడా చెప్తానండి. 3 స్టెప్స్ ఉంది కదా, అదేమో 10 గ్రామ్స్ ఉంది. అలాగే మనకి ఇంకోటి ఉంది కదా దాని కింద 2 స్టెప్స్ వచ్చేసి అదేమో 8 గ్రామ్స్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కదా, ఫస్ట్ వన్ ఇందాక చూపించాను, అది కూడా 8 గ్రామ్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఒక 1 తులాలో అయితే మనం చెంపచౌరాలు అయితే తీసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువ పెడితే ఇంకా మంచి డిజైన్స్ వస్తాయి. బట్ నేను చెంపచౌరాలకి ఒక 8 to 10 గ్రామ్సే పెడదాం అనుకున్నాను. కాస్ట్ అయితే ఈ 3 స్టెప్స్ దానికైతే 94,000 అయితే చెప్పారండి. తర్వాత కొంచెం డిస్కౌంట్ ఇచ్చినా కానీ ఒక 90,000కి అయితే వస్తుందేమో అనిపించింది నాకు. అంత డిస్కౌంట్ ఇవ్వకపోయినా కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే తెలిసిన వాళ్ళే కాబట్టి 90,000కి అలా వస్తుందేమో అనిపించింది. 10 గ్రామ్స్ 10.5 అలా ఉంది. అండ్ నెక్స్ట్ కింద అయితే 8 గ్రామ్స్ అలా ఉందండి, దానికి కూడా కాస్ట్ చెప్పారు. 2 స్టెప్స్ ఉన్నాయి కదా, అదైతే మనకి ఒక 74,000 అయితే చెప్పారు మనకి. అండ్ నెక్స్ట్ అయితే ఇది మనకు తెలుసు కదా, 3 స్టెప్స్ కానీ 2 స్టెప్స్ కానీ దీన్ని మనం చేయించుకోవచ్చు. ఇదైతే 3 స్టెప్స్ అండి, బాగుంది. ఇది కూడా ఎప్పుడైనా ఇది ఓల్డ్ అయినా కానీ కొన్ని రోజులకైనా ట్రెండ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇది కూడా 8 గ్రామ్సే ఉంది. ఇది కూడా సేమ్ 75-76 అలా పడుతుందేమో అనిపించింది. కొంచెం ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ 1 గ్రామ్కి ఒక 200 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు. నార్మల్గా షోరూమ్స్లో అయితే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతకే మనకి కౌంట్ చేసి ఇస్తారు. వీళ్ళు మాత్రం ఒక 2 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దాంతోపాటు వేస్టేజ్ కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం నాకు సేమ్లా అనిపించిందండి. మొన్న నేను రింగ్ తీసుకున్నప్పుడు అనుకున్నాను, ఏంటి నేను ఏమైనా తప్పు చేశానా, ఇక్కడ ఎందుకు తీసుకున్నాను, ఊర్లో వెళ్ళి తీసుకోవాల్సింది కదా, అంత వేస్టేజ్ పడి ఉండేది కాదు అనుకున్నాను. కానీ తర్వాత నేను ఇవి చెంపచౌరాలు చూడడానికి వెళ్ళినప్పుడు నా రింగ్ కూడా ఒకసారి వెయిట్ చూడండి అన్న అని చెప్పేసి, ఒకళ్ళు వెయిట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకున్నాను. అలాగే నేను దాని ఓవరాల్ ప్రైస్ ఎంత పడుతుంది అని కూడా అడిగితే సమ్ బెటర్ అండి, అక్కడికన్నా ఇక్కడ 2,000 ఎక్స్ట్రానే చెప్పారు. ఓకేలే అనుకున్నాను. బట్ ఏమైనా తెలిసిన వాళ్ళు అయితే మళ్ళీ మనం అడగొచ్చు ఏమన్నా కావాలి అన్నా కానీ. కొంచెం షోరూంలో అంటే అంత అడగలేం కదా అని చెప్పేసి నాకు ఇక్కడే బెటర్ అని అనిపించింది, కొంచెం ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే చెంపచౌరాలు అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ స్కీమ్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం 90,000 అలా సేవ్ చేసేసి పర్చేస్ చేయాలండి. ఎలా పర్చేస్ చేయాలి ఏంటో అని చెప్పేసి ఫ్యూచర్ వీడియోలో అయితే చెప్తాను. నార్మల్గా నేను గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాను. ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒక కాయిన్ అలా కొనుక్కుంటూ ఉంటాను. ఆ కాయిన్స్ అన్నీ సేవ్ చేసేసి అండ్ నెక్స్ట్ అయితే ఒక 10 గ్రామ్స్ అయిన తర్వాత ఈ చెంపచౌరాలు అయితే తీసుకోవాలి. లేదంటే నావి ఓల్డ్ రింగ్స్ అయితే ఉన్నాయండి గోల్డ్వి, అవైతే నేను యూజ్ చేయట్లేదు. అవి ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు 5 years ఉన్నప్పుడు చేయించింది. అవి ఇప్పటికి కూడా నాకు లూజ్గానే ఉన్నాయి, అవి ఓల్డ్ మోడల్ అయిపోయాయి. ఇంకా అవి ఎందుకు, ఇంకా నాకు ముసలిదాన్ అయినా కానీ నాకు అవి సరిపోవేమో అనిపించేసి ఇప్పుడైనా వేసేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ అవి మా అమ్మ వేయనిస్తే అవి వేసేసి చెంపచౌరాలు తీసుకుంటాను, కొంచెం ఎక్కువ మనీ యాడ్ చేసుకోనైనా. లేదంటే గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసి తీసుకోవాలి.
మా అమ్మకి అయితే ఇదైతే నచ్చిందని చెప్పా కదా, నాకు కూడా పెట్టుకొని చూస్తే ఇదే బాగా అనిపించిందండి. అందుకోసం అయితే నేను కూడా దీని పిక్ తీసేసుకొని పెట్టుకున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటే ఇది తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ మీకేం నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను చూపించిన 3 చంపచవరాలలో మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా. మా అమ్మ అయితే సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసింది, అక్కడ ఫింగర్ కూడా పెట్టి చూపిస్తుంది. ఫైనల్గా సెకండ్ వన్ పెట్టుకుంటేనే బాగా అనిపించింది, నాకు కొంచెం నిండుగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఒకవేళ తీసుకుంటే ఆ సెకండ్ వన్నే తీసుకోవాలనుకుంటున్నాము. ఒకవేళ మీ డిసిషన్ కూడా చెప్తే నేను ఒకసారి ఫైనల్గా అయితే ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంటానండి చేయించుకోవడానికి కోసం. అట్ ప్రజెంట్ అయితే తీసుకోవాలంటే ఒక 1 year అయినా 6 months అన్నా 7 months అన్నా పడుతుంది. బట్ మేబీ నాకు ముందుగానే రాసి పెట్టుంటే ముందుగానే కూడా వస్తుంది. ఒకవేళ తీసుకుని ఉంటే వీడియో అయితే చేస్తానండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఎక్కువ నా ఛానల్లో అయితే కుకింగ్ వ్లాగ్స్, అలాగే నెక్స్ట్ అయితే గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను ఎజియో యాప్లో అయితే, వితౌట్ మేకింగ్ ఛార్జెస్, అలాగే వితౌట్ వేస్టేజ్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఇలాంటి ఎప్పుడైనా గోల్డ్ తీసుకుంటే ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఆ వీడియోస్ కూడా చేస్తానండి. థ్యాంక్ యూ.